హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక వర్డ్‌ప్రెస్ సైట్‌కి యాడ్సెన్స్ అకౌంట్‌ని ఎలా కనెక్ట్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో ఈ ప్రాసెస్ మొత్తం నేను 3 వేస్‌లో అయితే చెప్తాను. ఇందులో ఫస్ట్ వే వచ్చేసి, మీకు ఇప్పటివరకు యాడ్సెన్స్ అకౌంట్ లేదనుకోండి, యాడ్సెన్స్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్‌కి ఈ వర్డ్‌ప్రెస్ సైట్‌ని ఎలా కనెక్ట్ చేయాలనేది ఫస్ట్ అయితే చూద్దాం. సెకండ్ వచ్చేసి, మీకు ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంది. మీకున్న యాడ్సెన్స్ అకౌంట్‌కి ఒక వర్డ్‌ప్రెస్ సైట్‌ని కూడా మీరు ప్రీవియస్‌గా కనెక్ట్ చేసి ఉంచుకున్నారు. ఇలా ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్‌కి మళ్ళీ ఇంకొక వర్డ్‌ప్రెస్ సైట్‌ని ఎలా కనెక్ట్ చేయాలనేది సెకండ్ అయితే చూద్దాం. థర్డ్ వచ్చేసి, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్‌కి ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవల్ అయింది. ఇలా యాడ్సెన్స్ అప్రూవల్ అయిన యూట్యూబ్ ఛానల్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్‌కి ఒక వర్డ్‌ప్రెస్ సైట్‌ని ఎలా కనెక్ట్ చేయాలనేది థర్డ్ అయితే చూద్దాం. ఈ విధంగా ఈ 3 వేస్‌లో ఒక్కొక్క దాన్ని ప్రాక్టికల్‌గా ఎలా చేయాలనేది ఇక్కడైతే చెప్తాను. సో దీనికోసం నేను ఒక కొత్త మెయిల్‌ని అయితే క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేసి ఈ మెయిల్‌లో యాడ్సెన్స్ అకౌంట్‌ని క్రియేట్ చేస్తాను. సో క్రోమ్ ఓపెన్ చేశాను. క్రోమ్ ఓపెన్ చేసి యాడ్సెన్స్ అని సెర్చ్ చేశాను. ఎలా సెర్చ్ చేసినప్పుడు ఈ యాడ్సెన్స్‌కి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది. సో మీకు తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఈ యాడ్సెన్స్‌కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యాడ్సెన్స్ పేజ్లోకి అయితే వచ్చేయచ్చు. సో దీనిపై క్లిక్ చేయండి. ఎలా క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకు సైన్ ఇన్ అండ్ అలాగే గెట్ స్టార్టెడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్తో ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీకు మల్టిపుల్ మెయిల్స్ ఉన్నాయనుకోండి, సో ఏ మెయిల్ మీద యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ప్రీవియస్గా ఎప్పుడు కూడా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉండకూడదు అనమాట. ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రమే మీరు క్రియేట్ చేసుకోండి. మీకు ప్రీవియస్గా ఏదైనా యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ తో మీరు కంటిన్యూ చేయండి. ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక వర్డ్‌ప్రెస్ సైట్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను కాబట్టి ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇది మాత్రం మీకు అసలు యాడ్సెన్స్ అకౌంట్ లేదు, ఫస్ట్ టైం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం, సో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇదన్నమాట. సో మెయిల్ చూపిస్తుంది. మెయిల్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో స్టార్టింగ్ మీకు మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయమంటుంది. మీ సైట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు వెబ్సైట్ అని. నేను కాపీ చేసిన యూఆర్ఎల్ని పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసి కింద చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఏ సైట్ ఎట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీనిపై క్లిక్ చేశారనుకోండి, మీకు సైట్ లేదని వీళ్ళకి చెప్తున్నట్టు అనమాట. అంటే ఈ టాప్ లో ఉన్న బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అనేది మనం ఫిల్ చేయకపోయినా ఇదైతే కంటిన్యూ చేయవచ్చు. మనం ఇక్కడ సైట్ కోసం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూఆర్ఎల్ అయితే ఇచ్చాం. సో దీన్ని ఏమి టచ్ చేయకండి. ఇంకా కింద చూస్తే మనకు యాడ్సెన్స్ నుంచి వచ్చే సజెషన్స్ కావాలా వద్దా అని ఇక్కడైతే అడుగుతున్నారు. సో మీకు కావాలంటే ఎస్ అని, వద్దంటే నో అని ఇక్కడైతే ఇచ్చేయండి. సో నేను నో అనే దానిపై ట్యాప్ చేసి నెక్స్ట్ కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడ దీనిపై ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి సో మనది ఇండియా కాబట్టి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండియన్ సెలెక్ట్ చేశాను. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ యాడ్సెన్స్ అకౌంట్ కి సంబంధించి ఇక్కడైతే అడుగుతారు. సో మీరు దీన్ని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ హావ్ రీడ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేసి స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి యాడ్సెన్స్ డాష్ బోర్డ్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, పేమెంట్స్, యాడ్స్, సైట్స్, ఈ 3 ఆప్షన్స్ ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఎంటర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేసి మన డీటెయిల్స్ మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది డెమో అకౌంట్ కాబట్టి సో నేను యాడ్ చేయట్లేదు. సో మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్స్ అని ఉంటుంది. సో ఈ యాడ్స్ పై క్లిక్ చేస్తే ఆటో యాడ్స్ ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ఆటో యాడ్స్ ని ఆన్ చేసుకుని అప్లై టు సైట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు అప్లై నౌ అని ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఒకవేళ యాడ్స్ డిస్ప్లే అవుతే ఎలా డిస్ప్లే అవుతాయి ఏంటి అనేది మీకు పక్కన చూపిస్తుంది. సో మీరు అక్కడైతే వాటిని చెక్ చేయవచ్చు. సో ప్రెజెంట్ అయితే నేను ఇది స్కిప్ చేస్తాను. సో నెక్స్ట్ లాస్ట్గా మనకు
సైట్స్ అనే ఆప్షన్. సో లెట్స్ గో అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకు రిక్వెస్ట్ ఏ రివ్యూ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దీనిపై క్లిక్ చేయండి. మన సైట్ని గూగుల్కి రిక్వెస్ట్ చేసినట్టు ఇక్కడైతే చూపిస్తుంది. కాకపోతే ఈ గూగుల్ యాడ్సెన్స్ యొక్క కోడ్ని మన సైట్లో అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ యాడ్స్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి మీరు దీన్ని స్కిప్ చేయండి. గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మన సైట్ యాడ్ అయింది. కాకపోతే ఈ యాడ్సెన్స్ యొక్క కోడ్ని మనం మన సైట్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. సో లేదంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయలేనట్టు. ఎంతవరకు చేసి వదిలేశారంటే మీకు 1 or 2 డేస్లో ఈ యాడ్సెన్స్ యొక్క కోడ్ని మీ సైట్లో ప్లేస్ చేయమని వీళ్ళు మళ్ళీ ఇంకొక మెయిల్ అయితే చేస్తారు. సో కాబట్టి ఈ కోడ్ని ఖచ్చితంగా మన సైట్లో అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ కోడ్ని కాపీ చేశాను, దాన్ని ఆప్షన్ పై ట్యాప్ చేశాను. సో న్యూ ట్యాబ్ తీసుకుని మన సైట్ యొక్క డాష్ బోర్డ్లోకి అయితే నేను లాగిన్ అవుతాను. సో నేను సైట్ యొక్క డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అయ్యాను. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మనం ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్లగ్ఇన్ ఆప్షన్ ఉంది కదా, సో ఇందులోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ నుంచి యాడ్ న్యూ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా యాడ్ న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని ప్లగ్ఇన్స్ అయితే కనిపిస్తాయి. సో టాప్లో ఒక సెర్చ్ బాక్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ హెడర్స్ అండ్ ఫుటర్స్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఈ ఇంటర్ఫేస్తో ఒక ప్లగ్ఇన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ అయితే చేసుకోండి. సో నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాసెస్ నేనైతే చేయట్లేదు. సో మీకు ఇంకా తెలియదంటే సో ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్తో ఇన్స్టాల్ నవ్వు అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యాక్టివేట్ అని సేమ్ అదే ప్లేస్లో ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది. సో దానిపై క్లిక్ చేస్తే ప్లగ్ఇన్ యాక్టివేట్ అవుతుంది. సో ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇలా ఈ సెట్టింగ్స్లోకి రండి. ఈ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు WP హెడర్స్ అండ్ ఫుటర్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ కనిపించలేదు అనుకోండి, సో టాప్లోకి వెళ్ళండి, ఒకసారి డాష్ బోర్డ్ని రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే మనకి ఇది యాడ్ అయి ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి WP హెడర్స్ అండ్ ఫుటర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే ఉంటుంది. సో స్క్రిప్ట్స్ ఇన్ హెడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కింద ఒక బాక్స్ కూడా ఉంటుంది. సో ప్రీవియస్గా మీరు ఏదైనా కోడ్ యాడ్ చేస్తే ఆ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లేదు మేము ప్రీవియస్గా ఏ కోడ్ యాడ్ చేయలేదు అనుకుంటే ఈ బాక్స్ అనేది ఎంటీగా కనిపిస్తుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ కోడ్ రిమూవ్ చేస్తాను. ఈ కోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఎంటీ బాక్స్ ఉంది. సో ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ప్రీవియస్గా ఏ కోడ్ యాడ్ చేయలేదంటే ఈ విధంగా కనిపిస్తుంది. లేదు ప్రీవియస్గా కోడ్ యాడ్ చేసామంటే ఈ విధంగా కనిపిస్తుంది. ప్రాబ్లం ఏముండదు. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి మీరు కాపీ చేసిన యాడ్సెన్స్ కోడ్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చి సేవ్ చేంజెస్ అని ఉంది కదా, సో దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే సెట్టింగ్ సేవ్డ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఒక యాడ్సెన్స్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. మనం క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక వర్డ్ప్రెస్ సైట్ ని కూడా కనెక్ట్ చేసాం. సో ఇది అప్రూవల్ అయిందా లేదా అని మీకు మెయిల్ అయితే వస్తుంది. సో మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో మనకు మినిమం 2 weeks అయితే టైం పడుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. లేదు మాకు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే యాడ్సెన్స్ అకౌంట్లోకి రండి. యాడ్సెన్స్ అకౌంట్లోకి వచ్చి ఇక్కడ సైట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు యాడ్ చేసిన సైట్ యొక్క URL ఎక్కడైతే కనిపిస్తుంది. సో ఇందులో మనం ఎన్ని అయితే సైట్స్ని యాడ్ చేస్తామో అన్ని సైట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటాయి అన్నమాట. అంటే 1 by 1 ఎక్కడైతే కనిపిస్తాయి. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను అది ఎలా అనేది. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఒక యారో మార్కులో కనిపిస్తుంది కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఒక నోట్ కింద మనకైతే చెప్తారు మీ సైట్ కి ఈ యాడ్సెన్స్ అప్రూవల్ గురించి తెలుసుకోవచ్చు. సో మొత్తంగా ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్ కి వర్డ్ప్రెస్ సైట్ ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనకున్న యాడ్సెన్స్ అకౌంట్ కి ఇంకొక సైట్ ని ఎలా యాడ్ చేయాలనేది సెకండ్ అన్నమాట. సో అయితే అది ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాం. సేమ్ యాడ్సెన్స్ అకౌంట్ లో ఉన్నాను అంటే ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక సైట్ని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇంకొక సైట్ని కనెక్ట్ చేయాలి కాబట్టి సేమ్ యాడ్సెన్స్ అకౌంట్ని యూజ్ చేసుకుని ఇక్కడైతే చెప్పేస్తాను. మీకు ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సైట్స్ అనే ఆప్షన్ ఉంది కదా,
సో దీనిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్గా మీ యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్ చేసిన ఏదైతే సైట్ ఉంటుందో ఆ సైట్ యొక్క డొమైన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ మనం మన యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్ చేసిన సైట్ యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడు ఇదే యాడ్సెన్స్ అకౌంట్కి కొత్తగా ఒక సైట్ని యాడ్ చేయాలంటే ఇక్కడ టాప్లో చూస్తే మీకు యాడ్ సైట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీనిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఏ సైట్ని అయితే ఈ యాడ్సెన్స్ అకౌంట్ కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సైట్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడైతే పేస్ట్ చేయమంటుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ అని కూడా ఇక్కడైతే చూపించింది. స్టార్టింగ్ HTTPS అంటూ ఏం లేకుండా ఓన్లీ డొమైన్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయమంటుంది. సో నేను ఈ మాయాబజార్ XYZ అనే ఈ సైట్ని సేమ్ అదే యాడ్సెన్స్ అకౌంట్కి ఇప్పుడు కనెక్ట్ చేసి ఇక్కడైతే చూపిస్తాను. సో ప్రాసెస్ ఏం లేదు. సో మనం ఒకటి చేసినా 2 చేసినా సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే కొంతమందికి ఒక భయం అనేది ఉంటుంది. సో అందుకోసమే ఇది కూడా చెప్తున్నాను. ఇక్కడ ఈ మాయాబజార్ అనే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లోకి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లోకి అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదా. సో అదే ప్లగ్ఇన్ ఇందులో కూడా యాక్టివేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆ ప్లగ్ఇన్ ఎలా యాక్టివేట్ చేయాలి ఏంటి అనేది చెప్పట్లేదు. సో నేను సింపుల్గా ఇక్కడ ఈ సైట్ యొక్క డొమైన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ HTTPS అడగలేదు కాబట్టి వీటిని రిమూవ్ చేసి ఓన్లీ డొమైన్ అయితే ఇక్కడ ఉంచాను. సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా. సో దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకు ఒక కోడ్ అయితే వచ్చింది. సేమ్ ఈ కోడ్ని కాపీ చేసుకుని మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా వెళ్ళిన తర్వాత సేమ్ సెట్టింగ్ ఆప్షన్స్ వర్డ్ప్రెస్ హెడర్స్ అండ్ ఫుటర్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న బాక్స్లో హెడర్ సెక్షన్లో మనం కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేంజెస్ చేసిన తర్వాత మనకు సెట్టింగ్స్ అనేవి సేవ్డ్ అని ఇక్కడైతే ఆప్షన్ వస్తుంది. సో మళ్ళీ మనం యాడ్సెన్స్ అకౌంట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత మనం కోడ్ని సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాం. రిక్వెస్ట్ రివ్యూ అని ఇక్కడైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఈ సైట్కి సంబంధించి కూడా రివ్యూ చేయడం కోసం 2 వీక్స్ అయితే పడుతుందని ఒక నోట్ అయితే ఇస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి దీని గురించి అయితే తెలుసుకోవచ్చు. మీకు ఒకవేళ యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వగానే మీ సైట్లో యాడ్స్ కనిపించాలంటే ఇక్కడ సెటప్ యాడ్స్ అని ఉంది కదా. సో దీనిపై ట్యాప్ చేసి ఆటో యాడ్స్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా ఎనేబుల్ చేసుకుంటే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన వెంటనే మీ సైట్లో ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆటో యాడ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి ఏంటి అనేది ఇక్కడ మీకు డెమో కింద చూపిస్తారు. సో టాప్లో చూసారా, టాప్లో ఇలా స్టిక్కీ యాడ్ వస్తుంది మనకు. మళ్ళీ ఇవన్నీ డిస్ప్లే యాడ్స్ అనమాట. సో ఇలా ఈ ఆటో యాడ్స్ అనేవి రన్ అవుతాయి. సో ఒకవేళ ఇవి యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లై టు సైట్ అని ఉంది కదా. సో దీనిపై ట్యాప్ చేసి అప్లై నవ్ అనే ఆప్షన్ పై సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే దానిపై ట్యాప్ చేయండి. సో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం 2 సైట్స్ని ఎక్కడైతే యాడ్ చేసాం, కాకపోతే ఇంకా అప్రూవల్ అయితే రాలేదు. సో అప్రూవల్ అనేది మన చేతిలో ఉండదు. ఒకవేళ అప్రూవల్ వస్తే ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మనం చేయాల్సింది ఏమి ఉండదు అనమాట. ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్లో మన సెకండ్ సైట్ని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనకున్న యూట్యూబ్ ఛానల్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్కి ఏం లేదు, మీ యూట్యూబ్ ఛానల్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో అయితే లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత సైట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సైట్స్ అనే ఆప్షన్లోకి వస్తే యాడ్ సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ మీరు కంటిన్యూ అయితే చేయండి. సో సింపుల్గా మీకు ఇది కూడా కంప్లీట్ అవుతుంది. మీకు ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.